చాలామంది అడిగే ప్రశ్న ఇదే, నా లైఫ్ పర్పస్ ఏంటి? కానీ నిజమేంటంటే లైఫ్ పర్పస్ అనేది ఒక్కసారిగా దొరికే విషయం కాదు. అది నెమ్మదిగా తయారయ్యే ప్రయాణం. లైఫ్ పర్పస్ అంటే ఏమిటి? మనీ కాదు, జాబ్ టైటిల్ కాదు, ఫేమ్ కాదు. లైఫ్ పర్పస్ అంటే నువ్వు ఉదయం లేవగానే జీవించడానికి ఒక కారణం ఉండడం. నువ్వు చేసే పని వల్ల నీకు అర్థం కలగాలి, ఇతరులకు ఉపయోగం ఉండాలి. ఎందుకు చాలామందికి లైఫ్ పర్పస్ కనపడదు? ఎందుకంటే వాళ్ళు తమ జీవితాన్ని కాదు, ఇతరుల జీవితాలను చూస్తారు. తమ లోపల ప్రశ్నలడగరు, సోషల్ మీడియా ఆన్సర్స్ కోసం వెతుకుతారు. లైఫ్ పర్పస్ బయట ఉండదు, అది నీ లోపలే ఉంటుంది. ఒక నిజం విను, నీ లైఫ్ పర్పస్ నీ ప్యాషన్ నుంచి కాదు, నీ పెయిన్ నుంచి పుడుతుంది. నువ్వు ఏ సమస్యను ఎక్కువగా అనుభవించావో అదే సమస్యను ఇతరులకు పరిష్కరించాలనే కోరిక నీ పర్పస్గా మారుతుంది. లైఫ్ పర్పస్ తెలుసుకోవాలంటే అడగాల్సిన ప్రశ్నలు ఈ 3 ప్రశ్నలు నిజంగా అడుగు. నాకు ఏ విషయం మీద కోపం వస్తుంది? ఏ అన్యాయం చూస్తే నిశ్శబ్దంగా ఉండలేను? డబ్బు లేకపోయినా నేను ఏ పని చేస్తాను? ఈ ప్రశ్నల జవాబుల్లోనే నీ లైఫ్ డైరెక్షన్ ఉంటుంది. లైఫ్ పర్పస్ నాట్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ క్లారిటీ. చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు, అంతా క్లియర్ అయినాకే స్టార్ట్ చేస్తాను అంటారు. కానీ క్లారిటీ చర్య తీసుకున్నాకే వస్తుంది, ఆలోచిస్తూ కాదు. చిన్న అడుగు తరువాతి దారి చూపిస్తుంది. నీ పర్పస్ ఎలా బిల్డ్ అవుతుంది? డిసిప్లిన్ ద్వారా, డైలీ ఎఫర్ట్ ద్వారా, సైలెంట్ కన్సిస్టెన్సీ ద్వారా. పర్పస్ అనేది నువ్వు చేసే ప్రతి చిన్న పనిలో అర్థం పెట్టడం వల్ల వస్తుంది. కంపారిజన్ పర్పస్కి శత్రువు. వాళ్ల లైఫ్ పర్పస్ నీది కాదు, వాళ్ల టైం లైన్ నీది కాదు. నీ దారి నెమ్మదిగా ఉన్నా నిజమైనదైతే అదే విజయం. లైఫ్ పర్పస్ గురించి చివరి నిజం, నీ లైఫ్ పర్పస్ నీకు కంఫర్ట్ ఇవ్వదు, అది నిన్ను బాధ్యతగా మారుస్తుంది. ఈజీ దారి కాదు, మీనింగ్ ఉన్న దారి. చివరి మాట, నీ జీవితం ర్యాండమ్ కాదు. నువ్వు ఇక్కడ ఉండటానికి ఒక కారణం ఉంది. అది వెతకడానికి భయపడకు, ముందుకు నడవడం మొదలుపెట్టు. పర్పస్ నడుస్తున్నవాడినే కనిపిస్తుంది.